అల్లూరు జిల్లా చింతపల్లి మండలం మేడూరులో భర్తని భార్య హతమార్చింది. ఫోన్ ఎక్కువగా మాట్లాడవద్దన్నందుకు సోమవారం తెల్లవారుజామున భర్త రాజారావుపై భార్య గొడ్డలితో దాడి చేసింది. స్థానికులు రాజారావును ఆసుపత్రికి తరలించారు. విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతూ రాజారావు మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు భార్యను అదుపులోకి తీసుకున్నారు. గొడ్డలతో మరి ఎంత అలసి వేసిందో తెలియదు. గొడ్డలతో కొట్టేసింది అన్నమాట బుర్రలో 3 గంటలకి ఇలాగ చూస్తే గోడ మొత్తం నెత్తూరు అయిపోయినది అన్న అక్కడ వేసింది కదా గొడ్డలతోనే వేస్తే గొడ్డలు అక్కడ జలేస్తే వేసి అడిగితే నేనేం చేయడం లేదు అంటున్నది. అది అమ్మ అది వేసేసి గొడ్డలు కట్టాలి కుమ్మిడిపోయి వాళ్ళకి గర్ణ అవుతున్నది అన్న లేదని అదే నరకైతే ఆ కుర్రోడు మళ్ళీ నీవే నరకేస్తే అని చెప్పినాడు. ఆ కుర్రోడు కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి పెద్దలందరూ ఇక్కడ ఇది నరికేసుకున్నారు అనేసి అంటే నేను 4 గంటల టైంకి నేను ఇక్కడ వచ్చానండి. వచ్చి తెలుసుకున్నాను విషయం. అప్పుడు నాకు ఇక్కడ నిజంగానే నరికేసుకున్నారని తెలిసింది. అప్పుడు వెంటనే అంబులెన్స్ని ఫోన్ చేసి చింతపల్లి హాస్పిటల్లో ఏరియా హాస్పిటల్లో పంపించడం జరిగిందండి. కేజీహెచ్లో ఈరోజు ఉదయం 3 గంటలకేమో చనిపోయారని తెలిసింది. తెల్లవారుజామున 3 గంటలు జరిగిందని ఈ హత్య ప్రయత్నం అనేది 3 గంటలకు జరిగింది అన్నారు. మరి వెంటనే అంబులెన్స్ ఫోన్ చేయడం మళ్ళీ హాస్పిటల్కి పంపించడం జరిగింది. అయితే ఈరోజు తెల్లవారుజామున మరి 3 గంటలకు చనిపోయాడని వార్త వచ్చింది. అయితే దానికి సంబంధించి ఇప్పుడు స్టేషన్కి వెళ్ళేసి వచ్చాము.